వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. కోర్టును ఆశ్రయించిన జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్. వరి ధాన్యం కొనుగోలు గోడపత్రి ఆవిష్కరణ. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. విద్యార్థి బంధువులు ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన. మృతిపై పలు అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు. రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని మహిళా మృతదేహం. పోలీస్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ టీంల పర్యవేక్షణలో దర్యాప్తు. ఇక డీటెయిల్స్ చూస్తే, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నారాయణ జూనియర్ కాలేజీలో సాయంత్రం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి వైష్ణవి తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోవడంతో ఆ విషయాన్ని అదే కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న తన అక్కకు చెప్పకుండా ఆసుపత్రికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ, నారాయణ కాలేజీలకు అనుమతులు రద్దు చేయాలని, నారాయణ కాలేజీలలో విద్యార్థులు సూసైడ్ చేసుకోవడంపై పూర్తి విచారణ జరిపి కాలేజీపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. రద్దు చేయాలి నారాయణ కళాశాల గుర్తింపు వెంటనే. రద్దు చేయాలి నారాయణ కళాశాల గుర్తింపు వెంటనే. We want justice. We want justice. We want justice. న్యాయం చేయాలి విద్యార్థి కుటుంబానికి వెంటనే. నారాయణ కళాశాలలో మీ పిల్లల్ని వేయద్దు. నారాయణ కళాశాలలో మీ పిల్లల్ని వేయద్దు. We want justice. We want justice. We want justice. న్యాయం చేయాలి విద్యార్థి కుటుంబం. నా పేరు ఎర్రోళ్ల మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. నారాయణ కళాశాలలో అమ్మాయి మరణించినప్పటికి కూడా ఇప్పటివరదాకా నారాయణ మేనేజ్మెంట్ బయటికి వచ్చి ఏంది పరిస్థితి అని చెప్పేసి తెలుసుకునేటటువంటి పరిస్థితి లేదు. అధికారుల నుంచే చర్చలు జరపడం, అధికారుల పక్షాన్ని తిరగడం తప్ప విద్యార్థిని కుటుంబానికి కూడా కనీసం పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. విద్యార్థి ఉన్న పరిస్థితి కూడా లేదు. వాస్తవానికి నారాయణ కళాశాలలో మీ పిల్లల్ని చేర్పించడం అంటే మీరు వాళ్ళను బలి చేస్తున్నట్టు, వాళ్ళ గొంతును మీరే వస్తున్నట్టు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో దాదాపు నారాయణ కళాశాలలో 22 మంది విద్యార్థులు చనిపోయారు. ఇప్పటివరదాకా ఇలాంటి మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి వచ్చి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి ఇక్కడ నారాయణ కళాశాలలో యాజమాన్యం భయాందోళనకు గురయ్యి వాళ్ళ కాలేజీని ఎక్కడైతే ధ్వంసం చేస్తారో అని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ పోలీసులకు ఏం పని అండి? మేము అడుగుతున్నాం, పోలీసులకు ఏం పని ఇక్కడ? మీకు అసలు మీ స్టేషన్లో పరిధిలో కానీ అక్కడ ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే మీరు అక్కడ వెళ్ళి స్పందించాలి. డ్రంక్ అండ్ డ్రైవర్లు ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే అక్కడ పట్టుకోవాలి. విద్యార్థి చనిపోతే విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయడం కోసం మేము శాంతియుతంగా కొట్లాడితే ఇక్కడ పోలీసులు బందోబస్తు వచ్చేసి వాళ్ళకు కార్పొరేట్ కొమ్ము కాస్తున్నట్టు పరిస్థితి ఉంది. వాస్తవంగా బందోబస్తు పెట్టుకొని విద్యార్థి సంఘాలను కానీ విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇందాక కూడా భయాందోళనకు గురి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నారాయణ కళాశాల గుర్తింపును కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ పెద్ద ఎత్తున పిలిపించుకొని పోరాటాలకు కూడా సిద్ధంగా కావాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ కళాశాల గుర్తింపును కూడా రద్దు చేయాలి. వాస్తవానికి ఇది
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో మేట్పల్లి మండల కేంద్రంలో డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. గంజాయి, నాటుసారా, మద్యం వంటి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రధాన రోడ్డు మార్గాలు, ముఖ్యమైన కూడల్లో వాహనాల తనిఖీలు చేస్తూ రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, అనిల్, కిరణ్, రాజులు సుమారు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట, చిట్టాపూర్, సాతారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈ ఆపన్న హస్త మిత్ర బృందం గజ్వేల్ వారి 98వ ఆర్థిక సహాయ కార్యక్రమంలో మిత్ర బృందం కార్యాలయం వద్ద గజ్వేల్లో ఏర్పాటు చేశారు. కోహెడ పట్టణానికి చెందిన రాజశేఖర్, శిరీష దంపతులకు రియాన్షిక ఒక్కతే కూతురు. ఈ మధ్యనే అనారోగ్యంతో ఆసుపత్రిలో చూపిస్తే కాలేయ వ్యాధితో బాధపడుతుందని వారు తెలిపారు.
తండ్రి బోయిన్పల్లి మార్కెట్లో ఒక గుమాస్తాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ వ్యాధికి కాలేయ మార్పిడి ఒక్కటే అవకాశమని తెలుసుకొని లక్షల్లో కూడుకున్న వైద్యం ఏమి చేయాలో అర్థం కాక వాళ్ల పాపని బతికించాలని కోరుకుంటున్నారు. ఈ విషయం బృందంలోని కొందరి సభ్యుల ద్వారా తెలుసుకొని వారికి మా వంతు సహాయంగా నగదు 20,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పలువురు పాల్గొన్నారు. మీరే 10 మంది కనబడాలి, కనబడితేనే అరే ఇది మనోళ్ళు అనేది కూడా ఫోటో కొట్టేసి అయిపోయింది అంతా. సరే దగ్గరికి ఏమన్నారు. ఈరోజు మన ఆపన్న హస్త మిత్ర బృందం టీం మన కార్యాలయం దగ్గర గజ్వేల్లో ఉన్నాము. ఈరోజు మనం సహాయం చేసే కార్యక్రమం 98వది. ఈ 98వ సహాయ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చూస్తున్నాం రాజశేఖర్ రెడ్డి వాళ్ళు అంటే కోహడ మండలం ప్లస్ పట్టణవాసి. అతడు సికింద్రాబాద్లోని బొల్లారం దగ్గర ఒక మార్కెట్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం గడిపిస్తున్నాడు. వారికి ఒక కూతురు ఉంది, రియాన్షిక అనే అమ్మాయి, 4 years అంట. పాపం ఈ మధ్యలో కొద్దిగా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ తీసుకుపోతే కొద్దిగా కాలేయ వ్యాధితో బాధపడుతుందని తెలుసుకుంటే అది తీరా రోజు గమనిస్తే ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అవసరం ఉందనే పరిస్థితి వచ్చింది. ఈ రోజుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంత ఈజీ కాదు, లక్షలలో ఖర్చుతో కూడుకున్న పని. ఒక సామాన్య కుటుంబం దానికి చికిత్స చేసుకునే విధానంలో లేదు. కానీ దాన్ని ఇప్పుడు ఆయన శక్తి మేరకు ఒక హాస్పిటల్లో పీల్చుకుంటున్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు కావాల్సిన డబ్బు అతడు ఒక్కడు చేయలేడు కాబట్టి వాళ్ళకి సంబంధించిన మిత్రుల ద్వారా ఈ విషయం బయటికి పెట్టారు. ఇది మన గ్రూప్ సభ్యుల ద్వారా కూడా దృష్టి తీసుకొచ్చారు. మన ఆపన్న హస్త మిత్ర బృందం కూడా ఒక కార్యక్రమం చేయాలంటే చాలాసార్లు ఆలోచించి ఎన్నో చేస్తుంటాం. కానీ మొదటగా ప్రిఫరెన్స్ మెడికల్ మ్యాండేటరీ కాబట్టి ఒక ప్రాణం బతకాలంటే ఎవరో కొందరు ముందుకు వచ్చి చేయాలి. ఆ పాపకి ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప ఇంకో మార్గం లేదు. మందులు ఇచ్చినా సూదులు ఇచ్చినా కొన్ని రోజుల వరకే. ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇవ్వాలంటే కూడా ఒక మనిషి ఇవ్వాలి, అంటే వాళ్ళ తల్లిదండ్రులే ఇవ్వాలి. తల్లి తప్పే తండ్రి అది తీసుకొని సర్జరీ చేసే ప్రాసెస్కి లక్షల ఖర్చు ఉంటుంది కాబట్టి అదంతా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది డబ్బు కాబట్టి మన ద్వారా వాళ్ళకి కొంత హెల్ప్ చేద్దామని ప్రస్తుతం చికిత్సనే చేసుకుంటుంది అమ్మాయి హాస్పిటల్లో. వాళ్ళ తండ్రిని ఇక్కడ పిలిపించుకొని మన కార్యాలయం వద్ద మన నుంచి ఒక 20,000 నగదు అందజేస్తున్నాం. దీన్ని చూసి మన టీం కూడా సిద్దిపేటలో ఉంది, మనందరూ తెలిసింది. అనిల్ కూడా వాళ్ళ దోస్తులతో ఒక 4-5 జమ చేసి డైరెక్ట్ ఇక్కడ మన సంస్థకు పంపారు. ఈ 20,000 ప్లస్ అది దీనితో పాటు ఇంకా మన మెంబర్లు కూడా చాలామంది సహకరించారు. దయచేసి ఒక పాప గడ్డపడాలంటే మనిషితో తలాంత చేయాలి. ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకి ఆదుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి సకాలం వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్ పహాడ్ గ్రామ సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ 765 జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఏ శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరాలు వెల్లడించారు. దాదాపు 35 సంవత్సరాల గుర్తు తెలియని మహిళ ఆకుపచ్చ చీర, పసుపు పచ్చ పూల జాకెట్తో ఉన్నదని, ఆమెను 3-4 రోజుల క్రితం పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ టీంల పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలో నేరస్తులను పట్టుకొని శిక్షిస్తామని సీఐ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారం చేసి చంపి వాహనంలో తీసుకువచ్చి పడవేసినట్లుగా స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కర్కల్పాడు గ్రామ పంచాయతీకి చెందినటువంటి మహేష్, పంచాయత్ సెక్రటరీ మహేష్ ఈ NH 765
కర్కల్పాడు సమీపంలో పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డు పక్కన ఈ వర్షపు నీళ్లు పోనీకి ఏర్పాటు చేసినటువంటి నాలాలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉందని చెప్పి సమాచారం ఇవ్వగా ఈ సమాచారం తీసుకొని మేము ఈ సీన్కి రావడం జరిగింది. ఇక్కడ నేరస్థలాన్ని పరిశీలించగా ఇక్కడ ఒక స్త్రీ అందాద వయస్సు 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్నది. ఆమె ఒంటిపైన ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు పూలతోటి ఉన్నది, మరియు పసుపు రంగు జాకెట్ ఉన్నది. ఆమె యొక్క మెడకు ఒక టవాల్ తోటి గట్టిగా చుట్టబడి ముడేసినట్టుగా కనిపిస్తున్నది. ఇక్కడ సీన్ చూసినట్లయితే లేడీని ఎక్కడనో చంపి తీసుకొచ్చి ఇక్కడ పడవేసినట్టు తెలుస్తున్నది. ఈ యొక్క మృతదేహము మొహం మీద మొత్తం పురుగులు పట్టి ఉన్నది. దాదాపు ఒక 3 రోజుల నుంచి 4 రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తున్నది. దీని క్లూస్ టీము మరియు డాగ్ స్క్వాడ్ మరియు ఫింగర్ ప్రింట్స్ అందరినీ పిలిపించి క్షుణ్ణంగా వెరిఫై చేసేసి నిందితులను పట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రైస్ మిల్లుల వద్ద ధాన్యం దించుకోని పక్షంలో వెంటనే తాత్కాలిక గోదాములకు సదరు ధాన్యాన్ని తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్ భీమ్యా నాయకులతో కలిసి సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల వారీగా ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, లోడింగ్ ఎలా జరుగుతుంది, అవసరమైన వాహనాలు సిద్ధంగా ఉన్నాయా మొదలగు వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్, డిఆర్డీఓ సెంటర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న వారందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చే దిశగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాను. అట్లాగే నేను చాలా మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా 010 స్కేల్ లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మేము అడ్వకేట్స్ కోర్టులకు వెళ్ళినప్పుడు చెప్తున్నాం, యువ న్యాయవాదులకు ఖచ్చితంగా న్యాయవాద బుద్ధి ఇవ్వాలి. 3 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో సెటిల్ కావడానికంటే న్యాయవాదిగా సెటిల్ కావడానికి. అలాగే ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా ప్రతి రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయాల్సింది. ముఖ్యంగా తెలంగాణలో మరి అతి ముఖ్యమైనది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి మరి ఉద్యోగాలు ఆలోచిస్తున్నాను అన్నింటి సంఘాలు ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి గురించి చాలా చక్కగా ఎందుకంటే చదువులు అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా బైన్సాలో చాలా అద్భుతంగా ఇక్కడ చాలా మంది పట్టభద్రులు వచ్చి ఉన్నారు. వారందరికీ ముందుగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ బైన్సా ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇక్కడున్న సమస్యల్లో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కావాలన్న డిమాండ్. ఎందుకంటే నేను కొన్ని విజిట్ చేసి ఉన్నాను. అలాగే ఒక ఐటీఐ ప్రభుత్వ కళాశాల కావాలని కూడా ఇక్కడ చెప్తున్నారు. అలాగే మరి ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా హెల్త్ కార్డ్స్ విషయంలో నేను కట్టుబడి ఉన్నానని కూడా మరి అందరికీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇవల్ల మరి ప్రైవేట్ యాజమాన్యాలు డిగ్రీ కళాశాలలు నడుపుతున్న వాళ్ళు స్కాలర్షిప్స్ బకాయిలు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. దానికి కూడా తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలనేది ఒక డిమాండ్ ఉంది. ఖచ్చితంగా ఆ సిపిఎస్ని కాకుండా ఓపీఎస్కి మరి ఖచ్చితంగా నేను కృషి చేస్తానని చెప్పేసి, అలాగే మరి చాలామంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాంట్రాక్ట్ కావచ్చు, లేకపోతే గురుకుల్ మోడల్ స్కూల్ వాళ్ళకి 010 స్కేల్స్ రావాలన్నది కూడా ఒక డిమాండ్ ఉంది. తప్పకుండా దాని పట్ల కూడా నేను చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పి కూడా కోరుతున్నది. మరి అలాగే ఇవాళ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం అన్ని జిల్లాలలో నిరుద్యోగులు ఎవరైతే లైబ్రరీస్ యూజ్ చేసుకుంటున్నారో వాటిని మనం స్ట్రెంథెన్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి మనకు కనబడుతున్నది. అన్ని లైబ్రరీలను కూడా మనం ఈ లైబ్రరీలుగా కన్వర్ట్ చేస్తూ 24 గంటలు పిల్లలకు చదువుకునే ఫెసిలిటీస్ మన లైబ్రరీ ద్వారా కల్పించాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటున్నాం. మరి ఈ రకంగా ఇక్కడ మనం ఈ ప్రాంతంలో IIIT బాసరి కూడా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనకు ఉండడం అదృష్టంగా భావిస్తూ అది భారతదేశంలోనే ఇంకా పేరెన్నికగన్న విద్యా సంస్థగా కావడానికి నా వంతుగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి మేము పిలవగానే వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి పట్టభద్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మహబూబాబాద్ జిల్లా కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ ఎదురుగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లెక్టర్లతో శాంతియుతంగా నిరసన తెలిపి కోర్టును ఆశ్రయించిన జర్నలిస్టులు 239 జీవో కోర్టు తీర్పును పట్టించుకొని జిల్లా కలెక్టర్గా విధులలో చేరిన నాటి నుండి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయమని, ఎప్పుడు అడిగినా ఇంకో 15 రోజులలో పరిశీలిస్తా, చూస్తా, చేస్తా అని జిల్లా కలెక్టర్ అద్విత్ కుమార్ సింగ్
చెబుతున్నారని జర్నలిస్టుల బాధను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, కమిషనర్కి ప్రజా దర్బార్ నుండి కోర్టును ఆశ్రయించిన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని ఆదేశాలున్నా పట్టించుకోని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో బాల్నే సుమన్, కానుగంటి వీరన్న తదితరులు పాల్గొన్నారు. కోర్టును ఆశ్రయించిన జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్. వరి ధాన్యం కొనుగోలు గోడపత్రి ఆవిష్కరణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. విద్యార్థి బంధువులు, ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన, మృతిపై పలు అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు. రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని మహిళా మృతదేహం. పోలీస్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ టీంల పర్యవేక్షణలో దర్యాప్తు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.